ప్రార్థనతో ముందుకెళ్దామండి. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనాలు. వేకువజాము మన్నా అనే కార్యక్రమాన్ని మీరు ప్రారంభించారు. మరి అనేక జనులకు దీవెనకరంగా ఈ యొక్క వేకువజాము మన్నా కార్యక్రమాన్ని మీరు తీసుకెళ్తుండగా అనేకులు దీవించబడే కృప దయచేయబడును గాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు కూడా మంచి వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఇక ఆలస్యం చేయకుండా దేవుడు వాగ్దానాన్ని ఒకసారి మనం బైబిల్‌లో చూద్దామండి. సామెతల గ్రంథం 23 అధ్యాయము 18 వచనం. నిత్యముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. దేవుడు స్తోత్రం. ఇది చాలా చక్కని వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఎంతో మంది జీవితాలు ఇక ఎన్నడూ కూడా నా జీవితంలో నేననుకున్న కార్యం పొందక నా జీవితం ఇలాగే ముగించబడతదేమో అనే భయం వారి గుండెల్లో కొనసాగుతూ ఉంటది. బిడ్డల పట్ల తాను పెట్టుకున్న ఆశ ఇక ఎన్నడూ నెరవేర్చబడదేమని వారుకున్న పరిస్థితుల బట్టి, వారుకున్న స్థితిగతుల బట్టి ఆందోళన చెందుతూ ఉంటారు. మరికొంతమంది నేనెంతగానో చదువుతున్నాను, చదువు కూడా పూర్తయిపోయింది. చదువు పూర్తయి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. ఇక నాకున్న ఆశ తీరదేమో, ఎందుకంటే నా పరిస్థితి అంత దారుణంగా ఉందని ఒకవేళ బాధపడే వ్యక్తులు కూడా ఈ లోకంలో కనబడుతూ ఉన్నారు. అయితే నీ ఆశను తీర్చే భగవంతుడు నీకిస్తున్న వాగ్దానం రానే వస్తుంది ముందుగతి. ఆయన అంటున్నాడక్కడ, నిత్యముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఈ సంవత్సరం దేవుడు నీకున్న ఆశలన్నీ కూడా తీర్చే దేవుడిగా ఉన్నాడు. నువ్వు దేని కొరకైతే ఆశపడుతున్నావో, సంతానమే కావచ్చు, లేదా వివాహమే కావచ్చు, లేదంటే జీవిత వ్యాపారములో రకరకాలైన అభివృద్ధి కలిగిన కార్యక్రమాలే కావచ్చు. అయితే నీకు దేవుడిస్తున్న వాగ్దానం, నీ ఆశ ఖచ్చితముగా నెరవేర్చబడుతుంది. ఇది ఈ ఉదయకాలం నీ కుటుంబానికి, నీ బిడ్డలకి, నీ భార్యకి, నీకు దేవుడిస్తున్న పవిత్రమైన వాగ్దానం. ఇంతవరకు ఆశ తీరక, ఇంతవరకు ఆశ నెరవేర్చబడక, ఇంతవరకు జీవితంలో నిరాశల మధ్య నువ్వు కొనసాగిన వ్యక్తివైతే, నిరాశ మధ్య ఇక ఆశ తీరదేమనుకోని ఒక విధానంగా నువ్వు బాధపడే వ్యక్తివైతే, ఈ ఉదయకాలమే దేవుడు నీకిస్తున్న వాగ్దానం నిత్యముగా నీ ఆశ ఏమవుతుందంట? నెరవేర్చబడుతుంది. దేవుడి స్తోత్రం. మనిషి జీవితంలో దేవుడు తోడు వస్తున్నాడు ఈ సంవత్సరం. నీ కుటుంబంలో కూడా భగవంతుడు తోడు వస్తున్నాడు. నువ్వు చేస్తున్న పనుల్లో, నువ్వు చేస్తున్న వ్యాపారంలో, నువ్వు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఈరోజు దేవుడు నీకు తోడు వచ్చేవాడుగా మారుతూ ఉండగా, ఖచ్చితంగా నీ ఆశ నువ్వు తీర్చుకునే వ్యక్తిగా మార్చబడతావు దైవజనమా. ఎందుకంటే భగవంతుడు నీకు ఇస్తున్న వాగ్దానం నిత్యముగా నీ ఆశ నెరవేర్చబడుతుంది. ఈరోజు నీ జీవితంలో కష్టాలు ఉండొచ్చు. ఈరోజు నీ జీవితంలో బాధల వంటి పరిస్థితులు ఉండొచ్చు. ఈరోజు ప్రస్తుత కాలంలో నువ్వు అనుకున్న కార్యాలు, అనుకున్న మేలులు, నువ్వు అనుకున్న ఉద్యోగం, నువ్వు అనుకున్న వ్యాపారంలో నువ్వు ఆశించినంత రీతిగా నీ జీవితంలో ఆశ తీరలేదేమో. ఆశ అనేది ఏర్పరచబడక బాధపడుతున్నావేమో. కానీ ఈరోజు ప్రభువు నీకిస్తున్న వాగ్దానం ముందుగతి రాబోయే దినాల్లో అనగా నీ ఆశీర్వాదం అన్నీ నువ్వు అనుభవించబోతున్నావు. రాబోయే దినాల్లో నీ జీవితంలో ఎనలేని అద్భుతాలను చూడబోతున్నావు. ఎనలేనిది ఎందుకంటే ప్రభువు నీకిస్తున్న వాగ్దానం ఇది. ఆయన చెప్తున్న మాట నిత్యముగా ముందుగతి రానే వచ్చును. ఈరోజు మొదలుకొని జీవిత పర్యంతం వరకు కూడా ఎన్నో ఆశీర్వాదాలు నువ్వు చూడబోతున్నావు. నీ మనస్సులో ఉన్న ప్రతి ఆశ నెరవేర్చబడబోతుంది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సోదరా, ఈ ఉదయకాలమే నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బలంగా నమ్మే వ్యక్తిగా మారుతావా? మనుషులు ఎందరో ఎన్నో మాటలు మనకి రకరకాల వాగ్దానాలు చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు కూడా ఎన్నో వాగ్దానాలు మనం చేస్తూ ఉంటాం. కనిపించిన అందరూ కూడా ఎన్నెన్నో వాగ్దానాలు మనం చేసిన వారుగా ఉండి అవి ఎన్నడూ కూడా తీర్చబడక ఆగిపోతాయి. కానీ
ఈ ఉదయకాలం దేవుడు నీ కుటుంబానికి ఇస్తున్న వాగ్దానం నిత్యముగా నీ ఆశ నెరవేర్చబడుతుంది. ఈయన సృష్టికర్త అయిన దేవుడు నోటి మాటతో ఆకాశమును, భూమిని, పంచ గ్రహాలను ఏర్పరిచిన దేవుడు. నోటి మాటతో ప్రకృతిని కలగజేసిన దేవుడు. నోటి మాటతో ప్రకృతిని శాసించగలిగిన దేవుడు నీతో అంటున్నాడు. నిత్యముగా నీ ఆశ నెరవేర్చబడుతుంది. ఈ ఉదయకాలమే దేవుడు వాగ్దానం నీ జీవితంలో ప్రవేశించబోతుండగా, నీ కుటుంబంలో ప్రవేశించబోతుండగా, నువ్వు అనుకున్న ప్రతి కార్యక్రమాల్లో దేవుడి శక్తి, దేవుడి బలాన్ని బట్టి నువ్వు అనుకున్న ఆశ నెరవేర్చబడే పరిస్థితి నీకు రాబోతుంది దైవజనమా. గత కాలమంతా ఎంత ఆశపడుతున్నా, ఎన్ని కోరుకున్నా ఆశ నెరవేర్చబడక ఉన్న వ్యక్తివైతే ఖచ్చితంగా దేవుని నామాన్ని బట్టి తీర్చబడుతుంది. బైబిల్ గ్రంథంలో హన్నా అనే ఒక స్త్రీ మనకు కనబడుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఆశ పెట్టుకొని బిడ్డలు పుడతారేమో. ప్రతి సంవత్సరం. ప్రతి సంవత్సరం కూడా యెరూషలేము దేవాలయంకి వెళ్తుంది. ఎన్నో మొక్కుబడులు చెల్లిస్తుంది, వెళ్ళిపోతుంది. ఈ సంవత్సరం నెరవేర్చబడుతదేమో, ఈసారి జరుగుద్దేమో అని. సంవత్సరాలు గడిచిపోతున్నాయి గానీ తన గుండెల్లో ఉన్న ఆశ తీరటల్లా. చివరికి తన జీవితంలో దేవుడి ముందుకొచ్చి మాట్లాడడం ప్రారంభించింది. దేవుడి ముందుకొచ్చి విజ్ఞాపన చేయడం ప్రారంభించింది. దేవుడి ముందుకొచ్చి నా ఆశ పలానుంది, పలానా ఆశ ఉన్నది ప్రభువా తీర్చునాయనని చెప్పి హృదయాన్ని కుమ్మరించడం జరిగింది. వెంటనే ఆ సంవత్సరం దైవజనమా దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఇదిగో ముందు రాబోయే సంవత్సరం ముందు నువ్వు చక్కని కుమారుని కంటావు. అతనికి చక్కని పేరు సమూయేలును పేరు పెడతామని దేవుడు చెప్పాడు. నెక్స్ట్ సంవత్సరం వెంటనే ఆమె గర్భం తెరవబడింది. కుమారుని కంది. సమూయేలు పేరు పెట్టబడింది. అంటే తన జీవితంలో ఆశ రాబోయే దినాలు నెరవేర్చబడింది. కానీ ప్రభుని చెప్తున్న వాగ్దానం నీ జీవితంలో కూడా నువ్వు దేవుడి ముందు మోకరించిన వ్యక్తిగా నువ్వు మారగలిగితే, దేవుడి ముందు నువ్వు ప్రార్థించిన వ్యక్తిగా మారగలిగితే, నీ ఆశను దేవుడి ముందుకెళ్ళి పంచుకునే వ్యక్తిగా, చెప్పుకునే వ్యక్తిగా నువ్వు మారగలిగితే, నీ జీవితంలో కూడా ఈ రోజే దేవుడు నీ ఆశ కలిగిన కార్యాన్ని ప్రారంభించబోతున్నారు. ఏదైతే దేవుడి ముందుకెళ్ళి నువ్వు అడిగావో నీ ఆశ, ఏదైతే దేవుడి ముందుకెళ్ళి ప్రార్థన చేశావో, ఏదైతే దేవుడి ముందుకెళ్ళి మొర్రపెట్టి కార్యము జరిగించు ప్రభువా అని నువ్వు ప్రార్థించిన వ్యక్తిగా మారగలుగుతున్నావో, నిత్యముగా ఈ రోజే దేవుడు నీ ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరచు. అందుకే బైబిల్‌లో ఉంది. ఆశ కలిగిన ప్రాణము తృప్తిపరచు దేవుడు. మన దేవుడు ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచు దేవుడు. ఆయన నీ హృదయములో ఉన్న ఆశను ఈ దినము తీర్చబోతున్నాడు. నీ కుటుంబంలో ఉన్న ఆశను దేవుడు ఈ దినము తీర్చబోతున్నాడు. నీ వ్యాపారం పట్ల కలిగిన ఆశ, ఉద్యోగం పట్ల కలిగిన ఆశ, వివాహం పట్ల కలిగిన ఆశ, సంతానం పట్ల కలిగిన ఆశ ఈ సంవత్సరము ఇంకెందుకు ఆలస్యం, మనందరం కూడా మరి మోకరించి ప్రార్థనలు ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. వేకువజాము మన్నా అనే కార్యక్రమం ద్వారా ఎందరినో ఆశీర్వదిస్తున్నావు తండ్రి. ఏ దినం యందు కూడా మీ నామంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాలం ఈ కార్యక్రమాలు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే ప్రభు అప్పుల్లో ఉన్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తున్న ప్రతి అప్పు నుంచి వారికి విడుదల దయచేయండి. ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నారో వారి సంతానం వారికి కలిగించేయండి ప్రభు. ఎవరైతే వ్యాపారంలో లాభం లేక మరి బాధపడుతున్నారు వారి వారి వ్యాపారాల్లో వారి దీవెనకరంగా ఉంచండి తండ్రి. ఎవరైతే ఇంకా చదువుకొని ఉద్యోగాలు రాక ఉన్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు వారికి ఏర్పాటు చేయండి. చదువుకున్న వారికి మంచి ర్యాంకులు, మంచి చదువుని వారికి దయచేయండి ప్రభా. అలాగే రోజు ప్రయాణం అవుతున్న ప్రతి కుటుంబంలో తోడుగా ఉండండి. ఈ ఉదయకాలం ప్రభా తండ్రి, ఎవరు ఏ పనులు ప్రారంభించుకుంటున్నారో అది వ్యాపారమైనా, చదువైనా, ఏదైనా ప్రభా తండ్రి వారికి జయాన్ని కలిగించేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో ఉన్న సమస్యలు దూరపరచండి. మరి రకరకాల బలహీనతల చేత, అనారోగ్యాల చేత ఆయా ఆసుపత్రుల్లో, గృహాల్లో బాధపడుతున్న వారికి
స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభు ఈరోజు వివాహం జరుపుకున్న వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్న వారు నూరేళ్ళు పడి దీవించండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్న వారు దీవించండి. ఈ రీతిగా ప్రభు తండ్రి ప్రతి కుటుంబం కూడా మీరు బలపరిచి ఆస్వాదించండి తండ్రి. ప్రతి ఒక్కరికి మేలు జరిగించమని ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి వేకువజావ మన్నా అనే కార్యక్రమం ద్వారా మీరు ఆస్వాదించబడుతుందని నమ్ముతున్నాం. మర్చిపోకండి, మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఏజే ప్రేయర్ మినిస్ట్రీ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు షేర్ చేయండి. ఈ పరిచయను బలపరచండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆస్వాదించునుగాక.